కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలంలోని మెడికల్ కాలేజ్కు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమెల సత్పతిలతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రారంభించి కూడా ఇది 2021 అనుకుంటా, శాంక్షన్స్ 23లో ఇచ్చినట్టున్నారు. మరి దీనికి ఈరోజు బిల్డింగ్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు. మరి నిజంగా ఇంకొక కాలేజ్ అన్ని కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ అధ్యయనానికి అన్ని కూడా మరి కాబట్టి అక్కడ కూడా మా మంత్రి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాలేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ సీడ్ కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టి పిల్లల భవిష్యత్తుకు ప్రొఫెషనల్ కాలేజ్ తెరిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికి ధన్యవాదాలు. ఈరోజు ముగ్దుంపూర్ గ్రామంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి అగ్రికల్చర్ కాలేజీని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. పుష్ప గారికి, ఆర్డీఓ మహేశ్వర్ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి, అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి లేదా బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులందరికీ, మిగతా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, కరీంనగర్ జిల్లా ముగ్ధాపురం గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజాపాలన కొనసాగుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అయం ముహూర్త సుముహూర్తమస్తు ఆపదా మహోత్తరం సాధారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో పుష్పదా కృత్వా అష్టదిశాంగులం పురుష ఏవేదకం. అదేవిధంగా ఈరోజే వ్యవసాయ కళాశాలకు సంబంధించి కూడా ఫౌండేషన్ వేసుకున్నాం. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ శాసనసభ్యులుగా, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కూడా కలిసి, గతంలో ఇరిగేషన్ 90% కోరుకుంటోంది. దీన్ని నా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజ్ అభివృద్ధికి నేను నా యొక్క పూర్తి సహకారం చేస్తాను. ఎందుకంటే ఈ కాలేజీ రావాలని తప్పించి ఆలస్యంగా రావడానికి కారకులైన వాళ్ళు తప్పు చేసిన అనే విధంగా ఈ కాలేజీని అభివృద్ధి చేస్తాం.